నివాసము చేదుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. సరే రైట్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రభు అంటున్న మాట మనం ఇందాక 18లో మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును అనే మాట రాయబడింది. సో సందర్భం ఏంటి అంటే ప్రభు తాను యెరూషలేములో ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడి చనిపోతాను అని చెప్తా ఉన్నారు. గతంలో చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడు? అలా జరగకూడదు అన్నాడు. మిగతా శిష్యులేమో బాధపడుతున్నారు. అలా ప్రతిసారి కూడా చెబుతూ వస్తూ ఉన్నాడు. అలా చెబుతున్న సమయంలో వాళ్ళకి ప్రతిసారి బాధే కలుగుతుంది. ఆ మాట నేను చనిపోతున్నాను, నేను తిరిగిలేస్తున్నాననే మాటను పట్టించుకోవట్లే. వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారు? చనిపోతాడంట. ఇంగిదే అలా మైండ్లోకి వస్తుంది. కానీ మన దేవుడు కదా ఆయన, చనిపోయి తిరిగి లెగుస్తాడు, మనతో ఉంటాను ఆ మాట పట్టుకోవట్లా, సగమే పట్టుకుంటున్నారు. చాలా మంది కూడా ఎక్కువ సగాలే తీసుకుంటారు, మిగతాది పట్టించుకోరు. ఆ తర్వాత మాట ఎందుకండి అయ్యండి, తినుము తాగుము సుఖించుము. ఆ తర్వాత ఏముంది? ఎవడు చదవట్లా, ఎవడో చెప్పట్లా, బైబిల్లో ఇట్టుంది కదా అంటే మనుషులు వాళ్ళకి అవసరమయ్యే తీసుకుంటున్నారు. వాక్యంలో ఎప్పుడు అలా తీసుకోకూడదు. ప్రభు మాట్లాడితే క్లారిటీ ఉంటుంది ప్రతి విషయంలో. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభువు చెప్పిన మాట ఏంటంటే తాను చనిపోయి తిరిగి లేచి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మరలా ఉంటాను అంటున్నాడు. నేను వెళ్తున్నాను మరలా మీతో మీ యొద్దకు వస్తాను. కానీ వీళ్ళు వెళ్ళేదే చూస్తున్నారు కానీ వచ్చే చూడట్లా పిల్లలు. అందుకే ఆ సందర్భంలో ప్రభు అంటున్నాడు, నేను మీ యొద్దకు మరలా వస్తాను వత్తును అని చెప్పేసి అంటున్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. మన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి లోకమంతటికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. మరి లోక రక్షణ కోసం ప్రభు వచ్చినప్పుడు ఆ పని చేయాలి కదా, ఆయన పూర్తి చేయాలి కదా ఆ పని చేయకుండా ఆయన లేదు నేను మీతోనే మీ పరిణమంతో ఇలానే ఉంటానులే, ఇంకా మనమే తరతరాలు యుగాలు మనమే పరలోకాన్ని ఏర్పాటు చేసుకుందాం అంటే మన లోక రక్షణ సంగతి ఏంటి? ఉన్నా కదా, ప్రభు వచ్చింది లోకంలో రక్షించడానికి. కాబట్టి ఆయన పని ఆయన చేయాలి. 3.5 సంవత్సరాలు వారితో ఉన్నాడు. ఆయన చనిపోవాలి, తిరిగి లేవాలి, లోకం అంతటికి రక్షణని సిద్ధపాటు చేయాలి. వారు దానిని గమనంలో లేరు. ప్రభువుని లోక రక్షకుడు అని ఒప్పుకుంటున్నారు కానీ అలా చూడటం వాళ్ళకి ఇష్టం లేదు. ప్రభు మాతోనే ఎప్పుడు ఉండాలి, ఇంకా ఆయనతోనే మేము ఉండాలి, ఈయన వాక్యం చెబుతూనే ఉండాలి, రొట్టెలు పంచుతూనే ఉండాలి, చేపలు పంచుతూనే ఉండాలి, అద్భుతాలు చేస్తుండాలి, ప్రభు అమ్మటి వీళ్ళు హ్యాపీగా ఉండాలి. వీళ్ళు ఈ లోకంలోనే ఉన్నారు, ఇంకా అదే వర్షంలో ఉన్నారు. ప్రభు లోక రక్షణ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక వీరికి అర్థం కాలేదు. అందుకే వెళ్తున్నామంటే బాధ వచ్చేస్తుంది. ఆ టైంలో ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. అనాథలుగానే పుసుక్కుని అంత మాట అనేసాడేంది? మిమ్మల్ని అనాథలుగా నేనే వదిలిపెట్టను అని అన్నాడు. అంటే ఎందుకు అంత మాట అన్నాడంటే వాళ్ళు ప్రభువుని ఎలా వెంబడించారంటే అన్నిటినీ విడిచిపెట్టి వెంబడించారు, అందరినీ విడిచిపెట్టి వెంబడించారు, అన్నీ వదిలిపెట్టుకున్నారు. వాళ్ళకి సంబంధించిన ఈవెన్ ఫ్యామిలీస్ ను కూడా వదిలిపెట్టి ప్రభువుని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళైన వాళ్ళు కూడా ప్రభుతో ఉండాలి అనేది ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మరి మేము ఇంత వదిలిపెట్టుకొని వస్తే మరి ప్రభువు నువ్వు నీ దారిలో నువ్వు పోతే ఎలా అన్న ఫీలింగ్ లో ఉంటారు. అలాంటి టైంలో అన్నాడు, నేను మిమ్మల్ని అనాథల్లాగంటే మీకు ఏమి లేకుండా ఎవరు లేని వారిగా నేను మిమ్మల్ని అలా చేయను, నేను అలా మిమ్మల్ని విడిచిపెట్టను అని వాళ్ళకి దేవుడు ఒక హామీ ఇస్తున్నాడు, ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఒక బలాన్ని ఇస్తున్నాడు, ఒక గొప్ప ఆదరణ అనేది ఈ మాటలో దాచబడింది. ఒక ఆదరణ నీ జీవితంలో ఈ సంవత్సరం అందరూ, నువ్వైనా నేనైనా అందరూ గుర్తుపెట్టుకోండి,
ఆదరణ కోల్పోయిన సమయంలో, ఇంకా ఏముందిలే అనుకునే సమయంలో అప్పుడు గుర్తుపెట్టుకోండి, రాసి పెడతా ఈసారి. అందుకే దేవుడు మిమ్మును, అక్కడ రాయబడిన మాట ఏంటి, నేను మిమ్మును అనాథులుగా విడువను అంటారేమో, నాకు తెలిసి అంటారేమో. అందుకే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, మనం అనకూడదు ఆయన్ని. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడికున్న పేరులో ఏముందంటే విడువని దేవుడు. మన దేవుడు విడువడు. ఆయన మనల్ని ఎన్నడు ఎడబాయుడు, మనతో ఉంటాడు. ఆయన మనతో ఉన్నప్పుడు ఇంకేముందయ్యా మనం ఎలా అనగలుగుతాం చెప్పండి? నేను నీకు తోడుగా ఉన్నానని ప్రభువు అన్నిసార్లు అంటుండగా నాకెవరు లేరు, మాకెవరున్నారు? ఎవరు కావాలి? ఇంకా ఏమండి, ఎవరు కావాలి చెప్పండి? ఎవరుంటారు ఎల్లకాలం నీతో? అమ్మా నాన్న ఇప్పుడు నీతో, నీ దగ్గరే ఉంటారా? ఇప్పుడు నువ్వు ఉంటున్నావా? ఉంటావా? అమ్మ మా అమ్మ కావాలి, అమ్మ మా నాన్న కావాలి. థామస్ రోజు హైదరాబాద్ తీసుకెళ్ళాను. నువ్వు పని మీద వెళ్తానో తీసుకెళ్ళాను. వస్తాను నేను. అమ్మ అసలు ఇంకా ఆగట్లా. కొత్తలో అంతే ఉంటుంది ఎవరికైనా. వెళ్తే ఇంక వెళ్ళిన దగ్గర నుండి ఒక చిన్న డౌట్ ఎవరికైనా ఉంటుంది. ఊరు దాటి మనం అసలు పిల్లలు ఎప్పుడు పంపించకపోతే మన ప్రాణం కూడా అంతే. అమ్మో మావాడు ఎలా ఉన్నాడు, ఎవరు లేక పుట్టింది, మరి అమ్మ ఏంటో ఎలా ఉంటుందో. బయటికి వెళ్తే వాళ్ళ మీద శ్రద్ధ సహజంగా ఎక్కువే ఉంటుంది. వెళ్ళామో లేదు, వెళ్ళిన ఒక గంట కూర్చున్నాం, కొంచెం సేపు ఉన్నాం, నాకు పని ఉందిరా నువ్వు అలా కూర్చో అని చెప్పి కొంచెం నా పని ఏదో చూసుకుంటా ఉండే. కొంచెంసేపు అవగానే ఒక అరగంట ఏమైంది అంతే. వచ్చాను ఇంటికి వెళ్దామా? ఇంటికి వెళ్ళేది ఇంటికంటే ఏంటి, రూమ్లో ఉన్నాం కదా ఆల్రెడీ, ఆ దూరం వెళ్ళిపోదామా? ఎందుకురా? అమ్మ గుర్తొస్తుందన్నా, ఇంట్లో అందరు గుర్తొస్తున్నారన్నా, చూడాలన్నా. ఇదేంటి వచ్చి ఎంతసేపు కాలేదే. ఫీలింగ్ ఏంటంటే అమ్మో అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాం మనం ఇక్కడ మనమే ఉన్నాం, ఇంకేం లేవు. ఇంట్లో ఉంటే ఒకవేళ ఇంతే ఫీల్ అవుతాడు అని చెప్పి తీసుకెళ్ళి ఆ గోల్కొండ తీసుకెళ్ళాను. కొద్దిసేపు ఇది మొత్తం ఎక్కి దిగేలోపు సరిపోద్దులే ఆ తిరుగుతూనే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. ఇది అయిపోతాగా టైంకి వెళ్ళిపోతాంగా, ఇది చూస్తే మరలా వెళ్ళిపోతాంగా. ఏమిట్రా తొందర, ఇంటికి వెళ్దామన్నా, చూడాలి, ఉండాలి. ఏంటంటే ఎమోషన్ అంటారు దాన్ని, ఎమోషనల్ ఫీలింగ్ అంటే భావోద్వేగం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత ఏమవుతుంది, తర్వాత ఇంకా అది అయిపోయింది, కొంతకాలం అయిపోయింది. ఇక దాన్ని నెక్స్ట్ చదువుకోవడానికి ఇప్పుడు వేరే ప్రాంతానికి లక్కీ వెళ్ళాడు, థామస్ వెళ్ళిపోయాడు, షైనీ వెళ్ళిపోయింది, స్మైలీ వెళ్ళిపోయింది. వీళ్ళంతా ఇక నేను ఆలోచన చేస్తాను, ఈ పిల్లలు ఇప్పుడు కొట్టుదెళ్ళి కూడా పోయారు కదా, రోడ్డు మీదకి ఎప్పుడన్నా ఒంటరిగా వెళ్ళి ఏమన్నా తెచ్చుకోవటం తెలిసిన బ్యాచ్ కూడా కాదే. కానీ ఇప్పుడు సడన్ గా ఇట్టాటంలో తీసుకెళ్ళే దేవుడు ఎక్కడెక్కడో పెట్టేసేస్తా ఉన్నాడు. అందువల్ల ప్రతి పిల్లలకు మనం ఇండివిజువల్ గా వాళ్ళు ఎలా ఉండాలో మనం నేర్పించాలి. సరే ఆడి కథ ముగించుదాం. తర్వాత బయటికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్ళి చదవడం మొదలు పెట్టాడు. ఎవడన్నా ఫోన్ చేసి ఏంట్రా ఎప్పుడు వస్తావు ఏంటి అంటే, ఇప్పుడు ఎందుకు వస్తే అనవసరంగా డబ్బులు దండగా టికెట్ అప్ అండ్ డౌన్ ఎంత ఖర్చు అవుతుంది. అరే చూడకుండా ఎలా ఉండగలుగుతున్నాం? అప్పుడు అట్లా ఉండేవాడు కదా, ఇప్పుడు ఎందుకని ఇలా ఉండగలుగుతున్నాం? తేడా ఏంటి, మార్పు వచ్చిందా? దేన్ని బట్టి వచ్చింది? కారణం ఏమై ఉండొచ్చు? కారణం ఏంటి? వ్యక్తి అతనే. ఎందుకని మార్పు వచ్చింది? ఒకటి మానసిక స్థితి. అనుకుంటాడు ఫిక్స్డ్గా, ఇంక నేను మా అమ్మ మా నాన్న మా ఇంట్లో వాళ్ళు మా ఊర్లో వాళ్ళు చుట్టాలు ఫ్రెండ్స్ అంటే కుదరదని మానసికంగా ఫిక్స్ అయిపోవాలి. దాన్ని బట్టి మార్పు వచ్చేస్తుంది. ఇంకా మేజర్గా అది ఫస్ట్ మొట్టమొదటిగా అది. రెండవది దానికే పర్యాయ పదాలుగా కాలమనో అవసరమనో పరిస్థితులను ఇక మైండ్ మెచ్యూరిటీ అనో ఇంకా వాటెవర్ ఏవైనా సరే మన మనసులో మనం అనుకుంటే అన్నిటికీ సాధ్యమే. క్రిస్మస్ పండుగ వచ్చింది, బర్త్డే వచ్చింది, అమ్మాయి షైనీ అని ఫోన్ చేస్తే వచ్చిద్దా? నాకు తెలిసి రావాలని కూడా ఉండదు, రావాలని ఉండదు సహజంగా. వెంటనే అంటే వెంటనే మొన్నే కదా వచ్చింది అప్పుడేం వస్తామనే ఫీలింగ్ మొట్టమొదటిది. రెండవది ఒకసారి అటు వెళ్ళి ఇటు వచ్చామనుకో సరిపోద్ది అనమాట. దాని బదులు ఆ టికెట్ ధర ఒక టికెట్ డబ్బులు మనకు పంపిస్తే ఊరు మొత్తం పండుగ చేసుకోవచ్చు.
సో ఇవేంటి అంటే అన్నీ మన మానసిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రభువుతో వాళ్ళు ఉన్నారు, 3.5 సంవత్సరాలు ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయిపోతున్నారు? ప్రభు లేకుండా మేము ఉండలేమనే స్థితిలోకి వచ్చారు, మంచిదే. ప్రభు లేకపోతే మేము ఉండలేము అనే స్థితిలోనికి రావడం మంచిదే. కానీ ప్రభు వారితో ఉన్నాడనే గమనాన్ని కలిగి ఉండాలి. ప్రభు మనతో ఉన్నాడనే గమనాన్ని, తల్లిదండ్రుల దగ్గర లేకపోవచ్చు, కానీ లేకపోయినా వాళ్ళ యొక్క గమనం మన మీద ఉంటుంది. వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళు మన గురించి కష్టపడుతున్నారు, మనం బాగుండాలని కోరుకుంటున్నారు అని ఏ పిల్లల్లో ఉంటుందో వాళ్ళు ఎక్కడున్నా బాగుంటారు, ఎక్కడున్నా కానీ మంచి ఆలోచన కలిగిన వారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే, దగ్గర ఎవరు ఎంతకాలం ఉంటారు, విడవకుండా ఎవరు ఉంటారు. ఇప్పుడు ఉందా, ఇంట్లో ఉందా, దగ్గర ఉండాలని ఉంటాడా? ఇప్పుడు ఉండయా, ఇంట్లోనే ఉండయా, రామాక ఏంటి ఉంటాడా? ఇప్పుడు ఉండడు. ఎందుకని? నాలెడ్జ్ వచ్చిన తర్వాత, ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత, టార్గెట్ అనేది ఎయిమ్ అనేది ఏంటో తెలిసిన తర్వాత, మానసికమైనటువంటి అభివృద్ధి వచ్చిన తర్వాత వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. విశ్వాసంలో కూడా అంతే. కొంతమంది అలానే భౌతికంగా పక్కన ఉంటేనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక ఉన్నతమైన స్థాయిలోకి మనం వెళ్ళిపోవాలి. అదేంటంటే, ప్రభు నాతో ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నాకు అవసరమైన వాటన్నిటినీ ఇస్తాడు, ఆయన చూసుకుంటాడన్న విశ్వాసంతో నువ్వు అడుగు వేస్తే అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఫీల్ అవ్వకూడదు. చెప్పానుగా చాలాసార్లు, ఎవరైనా మనిషి చనిపోయిన ఇంటికి వెళ్తే వాళ్ళని ఓదార్చడానికి ఎప్పుడన్నా కొంతమంది వెళ్తే కొంతమంది మరీ వరస్ట్గా బిహేవ్ చేస్తారనమాట. ఇంకేం దేవుడయ్యా, ఆడున్నాడయ్యా, ఏం చచ్చిపోయాడయ్యా, ఉంటాడేం చెల్లేసుకొని 20 ఏళ్ళు 100 ఏళ్ళు. ఒకవేళ కొంచెం తేడా ఏజ్ ఆటో ఇటో చనిపోయాడు అనుకో, మరి బజార్లో గడ్డంతా తింటే మధ్యలో వాళ్ళు ఏమవుతారు? లెగిస్తే బిర్యానీ, ఇప్పుడు అంతా ట్రెండ్ నడుస్తుంది అదే, లెగిస్తే బిర్యానీ. ఇంట్లో తినే పరిస్థితులు లేవు, బిర్యానీలు అవి కూడా ఎలా చేయాలి మనకి? అసలు రాత్రి అయిపోయాక సేపు కూర్చుంటే మాట్లాడుకుంటా ఉన్నారు, అయిపోయింది. అక్కడ బాగోలేదు, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఇది సహజమే. మాట్లాడుకోవడం గురించి నేనేమో అట్లా తప్పే అంటే మన ప్రయారిటీ మంచి ఏం ఎప్పుడు తినలేదండి, ఇప్పుడు తినలేదా? గుంటూరులో ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయో దాదాపు 100కు 99 రెస్టారెంట్లు నేను తిని ఉంటా. నా డబ్బులు పెట్టి కాదులే, తిని ఉంటా. అంత మాత్రాన ఇంకా వాటి కోసం ఎగబడతా ఉంటావా? లైఫ్ అంతా అదేనా? ద బెస్ట్ ఏంటంటే శుభ్రంగా ఏది అంత పరిమాణంలో వేసుకొని ఎలా చేసుకోవాలో అలా, అది ద బెస్ట్. కానీ మన మనసు వాటి మీద ఉండదు. ఇంకా తిండి మీద కొంతమందికి ఉంటుంది. నువ్వు తిండిపోతూ అయిన ఏడలా ఒంటికి ఏం పెట్టుకోవాలి? కత్తి పెట్టుకోవాలి. లేదనుకో పొట్ట పగిలిపోద్ది, పొట్ట పేలిపోద్ది. ఏమిటి పొట్ట పేలిపోవడం అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక జబ్బు వచ్చేస్తుంది. ఈరోజు ఎలా వస్తుంది జబ్బు అంటే కేవలం తినడం ద్వారానే వస్తుంది. మామూలు తినడం ద్వారా కాదు. ఇవి పెడతాయి మసాలా ఫుడ్, మనకు బాగా ఘాటుగా వేసి కారం అన్ని బాగా వేసి పెడితే అబ్బా ఏం టేస్ట్ ఉందిరా. అవి ఎంతో హానికరం, అయినా మనం వాటినే కోరుకుంటాం. కొంచెం ఉప్పు తగ్గినా కానీ ఎన్ని మాటలు మాట్లాడతారు, కొంచెం కారం తగ్గితే ఎన్ని మాటలు మాట్లాడతారు. ఆరోగ్యకరమైన ఎన్ని తక్కువే ఉంటాయి. అవి ఎక్కువ ఉన్నాయంటే నీకు తొందరగా ప్రార్థన పెట్టాలని అర్థం. రెడీ చేసుకో. కాలానికి ముందే పోతే అన్న దగ్గర నుంచి ఇది వచ్చింది. మన అలవాట్లను బట్టి ఇక మిగతా దైవాదేనం, అది వేరు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దేవుని ఆలయం, చర్చి. ఏంటి చర్చ్ అంటే? చర్చ్ అంటే ఏదో కాదు, ఈ దేహమే దేవుని ఆలయం అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమైనాం. కాబట్టి ఎవరన్నా మధ్యలో ఒక ఏజ్ 40s లో చనిపోయారు అనుకో, ఆ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏడున్నాడండి దేవుడు, ఎక్కడున్నాడండి? అదేంటి ఉంటే మా వాడు ఎందుకు చచ్చిపోయాడండి, మా అమ్మ ఎందుకు చచ్చిపోయిందండి ఉంటే? ఎవరు దానికి కారణం? ఎవరు దానికి కారణం? ఏదన్నా మధ్యలో ఎవరికన్నా ఏదన్నా అయితే దానికి కారణం కాదు దేవుడా? కూర్చోయా.
కూర్చోరా చైర్లో కూర్చోపో, కుర్చీలో కూర్చోపోయింది. సో ఏదన్నా అనిపిస్తే, ఏదన్నా జరిగితే దానికి దేవుణ్ణి బాధ్యులుగా చేస్తూ ఉంటాం. దేవునికే బాధ్యత. దేవుడు ఎందుకంటే ఇలా చేసాడు, ఎందుకంటే ఇలా అయిపోయింది. ఎవరు దేవుడేనా బాధ్యత అంతా చెప్పండి. ఒకవేళ దేవుడు ఏం చేసినా కూడా ఏం చేస్తాడు? మంచి చేస్తాడు, మేలే చేస్తాడు, ఆశీర్వాదకరంగానే ఉంచుతాడు. కానీ మనమే ఓవర్గా రియాక్ట్ అవుతా ఉంటాం. దేవుడు నాకు అన్యాయం చేశాడండి, దేవుడు ఇలా చేశాడండి అని అనేకమైన మాటలు దేవుడు అంటాం. ఇదే గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన నిందించబడడానికి లేదు, ఆయన అంటానికి లేదు. ఆయన్ని ఎలా అనకూడదు. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు వదిలిపెడతావేమో కానీ దేవుణ్ణి, ఆయన నిన్ను అసలు ఎప్పుడు వదిలిపెట్టాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ. నీ జీవితంలో ఎలాంటి సందర్భం వచ్చింది 2024లో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఏమిటి అంటే, ఆ దేవుడు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టాడు. దేవుని మాటని మన హృదయంలో కలిగి ఉండాలి. నీకు ఆరోగ్యం క్షీణించినప్పుడు, నీకున్న ఆస్తిపాసులు పోయినా, ఆర్థికంగా నువ్వు చిరిగిపోయినా, అప్పుడు కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఆయన విడిచిపెట్టడు అని ధైర్యంగా ఉండండి. నీ పరిస్థితులు తలక్రిందులైపోయినా సరే, ఒకవేళ నీ ఎదుట పరిస్థితులను వ్యతిరేకంగా ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక ధైర్యంతో ఉండాలి. అదేమిటి అంటే, ఆ ధైర్యం, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. విడువని దేవునికి మనము ప్రార్థన చేస్తున్నాం. ఆ దేవుని పట్ల మనం విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. దేవుడి యొక్క స్వభావం ఏంటి? విడిచిపెట్టేవాడు కాదు. యాకోబుతో చెప్పాడు, మనం మొదటి దినమే చూసాం. యాకోబుతో అన్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అన్నాడు. దేవుడు పట్టుకొచ్చాడు. తర్వాత యాకోబు తన పాపమును ఒప్పుకొని ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసేటప్పుడు, తెల్లవారుతుంది నేను వెళ్ళిపోవాలి అంటాడు. అలా అంటున్నప్పుడు అప్పుడు ప్రభువు అంటాడు కదా, తెల్లవారుతుంది నేను వెళ్ళిపోవాలని పంపించి వదిలేయి అంటే, అప్పుడు యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను, నేను వదిలిపెట్టను నిన్ను అంటాడు. ఇప్పుడు దాకా ప్రభు పట్టుకున్నాడు, నేను నిన్ను వదిలిపెట్టనని. ఇప్పుడు యాకోబు పట్టుకున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను. ఇదండి దేవునికి విశ్వాసికి మధ్య ఇలాంటి సహవాసం ఉండాలి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నీ పాదాలను విడిచిపెట్టను అన్నాడు. నేను నిన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రభు అంట మనం చూస్తున్నాం. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఈ వాక్యం చేత నువ్వు ఈ సంవత్సరం అంతా ధైర్యంగా ఉంటావు నేర్చుకోవాలి. అందరికీ ఇది, నాకు నీకు మనందరికీ మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అన్నాడు. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అంటున్నాడు. పాత నిబంధనలో భక్తుల జీవితాలు ఎన్నో మనం చూసాం. విడిచిపెట్టాడా? ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి బయలుదేరేటప్పుడు అడవిలో సరే మీరు బయలుదేరి వెళ్ళండి అని వదిలిపెట్టాడా? మనం అందరూ వదిలిపెడతా ఉంటారు. కుదరదు అనుకో, నువ్వు బస్సు ఎక్కి నువ్వు వెళ్ళమ్మా మీ ఇంటికి అంటారు. అంతే. ప్రతిసారి ఫస్ట్ లో కొత్తలో ఒకసారి పెళ్ళైన కొత్తలో అబ్బాయి ఏం తిరుగుతారు, ఓవరా తిరుగుద్ది అంటే అదనంగా తర్వాత తేడా వచ్చింది అనుకో, ఎప్పుడేమంటావు తెలుసా? అప్పుడైతే వారం వారం నెల నెల నువ్వు దగ్గరుండి నన్ను వదిలిపెట్టావు, ఇప్పుడు రావట్లా అంటే ఏమైంది? ప్రేమ పోయిందట. ఏమైందట? ఎలా పోయింది? ఎలా పోయింది? దగ్గరుండి అప్పుడు వస్తేనేమో ఉన్నట్టు, ఇప్పుడు కుదరక రాకపోతే పోయినట్టు. కాబట్టి అదేం కాదు, అది బేస్ అదేం కాదు. ఎవరైనా ఎంతవరకు అంటే కొంతవరకే ఆయన వదిలిపెడతారు. కొంతమందిని హాస్టల్లో వదిలిపెడతారు, కొంతమంది హైయర్ స్టడీస్ అక్కడ వదిలిపెడతారు. ఏదో ఒక టైము తప్పదు. ప్రియమైన వాళ్ళని ఆలోచించేద్దాం. తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు, స్నేహితులు ఉంటారు. పొద్దుగులు ఉంటారా? ఎల్లకాలం ఉంటారా? వదిలిపెడతారా లేదా? స్నేహితులు ఎప్పుడు విడిచిపెడతారు? స్నేహితులు ఎప్పుడు విడిచిపెడతారు? ఫ్రెండ్స్ ఉన్నారా లేదా నీకు? ఫ్రెండ్స్ ఎప్పటి వరకు మనతో ఉంటారు, ఎప్పుడు వదిలిపెడతారు?
డబ్బులుండి నీ దగ్గర అంతా బాగుంటే నీకు అందరూ చుట్టాలి, అందరూ స్నేహితులే. నువ్వు పేదవాడు అయినప్పుడు, నీ దగ్గర ఉన్నన్ని అయిపోయినప్పుడు, నీ స్థితి మారినప్పుడు, అప్పుడు కూడా చావునండి. పోయిన చెప్పాడుగా ఇప్పుడు 1,00,000 రూపాయలని, ఇప్పుడు అందరూ చుట్టాలి అంట. అయ్యే 5,000 అని చెప్పు, మీకు బాగుంది పోతే మంచిదే, ఇంకా మిగులుతాయి మీకు. మనుషులు స్థాయిని బట్టి, పరిస్థితిని బట్టి, డబ్బులను బట్టి, ఇలా రకరకాలైన వాటిని బట్టి మనుషులను గౌరవిస్తారు, స్నేహంగా ఉంటారు. ఎప్పుడు విడిచిపెడతారంటే స్థాయి తగదు అనుకున్నప్పుడు విడిచిపెడతారు. మనోడని చెప్పుకుంటారా? ఏదో పేదోడుగా ఏదో సేదాగా బతుకుతున్నారు అనుకో, పెద్ద పట్టించుకోరు. ఒక రేంజ్కి వెళ్ళిపోయారు అనుకో, అప్పుడు ఏం చెప్పుకుంటారు? మావాడేనండి, మా అక్క కొడుకే, మా మేనమా వల్ల సండుగుడు తమ్ముడు కొడుకే. అసలు లేకపోయినా కానీ అలా సింపుల్ గా అట్లా చెప్పేస్తారు, పెద్ద దూరం కాదు అన్నట్టు చెబుతారు. కనీసం ఒక్కసారి కూడా ఉండవు. అందుకే నేను చెప్తాను, సంవత్సరంలో 3 సార్లు అన్నా నీకు ఫోన్ చేసే బంధువులు ఉన్నారా? చచ్చిపోతే పెళ్లికి కాదు, వాళ్ళని చుట్టాలు ఉంటారు. నీ అనుకునే వాళ్ళు సంవత్సరానికి నెలకు ఒకసారి నీతో మాట్లాడే వాళ్ళు ఉన్నారా? నీ ఫోన్ కాంటాక్ట్ నెంబర్లు అయ్యి ఉంటాయి కొంతమందికి. ఏంటంటే నేను చచ్చిపోతే ఇంక పిలవండి, అందరు వరుస పెట్టండి రా. అసలు ఇది బతుకున్నాడో చచ్చిపోయాడో కూడా తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏదో అక్కడ నడుస్తున్నాయి కమ్యూనికేషన్స్ అన్ని, అక్కడ తయారైపోయాం అన్నమాట. ఏం ఉందా లేదా అని మిగతా టైంలో అవకాశం ఉండదు. ఏమంత తీరగలేని పనులు ఉన్నారు అందరూ. ఇప్పుడు ఇంకా కొత్త టెక్నాలజీ వచ్చింది. ఒక చిన్న గ్రూప్ పెట్టి, గ్రూప్ లో అందరు కాంటాక్ట్ పెట్టి అందరు బాగున్నారా అయిపోయాయి. క్లీస్ట్ కనీసం అది కూడా పలకరిస్తున్న వాళ్ళు మాత్రం పిలవదే, వాళ్ళు పిలవకపోతే ఎట్రా? మరి ఏమైపోద్ది? మరి అంతేగా, నువ్వు అన్నం పెట్టకపోతే వాళ్ళ సంవత్సరం అంతా జరగదుగా. మరి అంటే నేను పోగొట్టుకోమని చెప్పట్లా, నేను దగ్గర కలుపుకోమనే చెప్తున్నా, ఒకరికొకరు ఉండాలనే చెప్తున్నా. అయితే మనుషుల స్వభావం ఏంటంటే ఎంతవరకు ఉంటారు అంటే కొంతవరకే, డబ్బు ఉన్న వరకు, హోదా ఉన్న వరకు, పరిస్థితులు అనుకూలంగా ఉన్న వరకు, తర్వాత విడిచిపెడతారు. రూతు నయోమిని మనం చూసాం. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది, ఒక ఆమె వెళ్ళిపోయింది. కానీ 2వ ఆమె వెళ్ళిపోయిందా? పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇంకేముందలేమంటే వెళ్ళిపోయింది ఒక ఆమె. అలాగే మనుషులు రకరకాల పరిస్థితులు బట్టి నిన్ను విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు. ఒకసారి మీ జీవితంలో ఆలోచన చేయండి. ఒకప్పుడు మీరు ఎవరితో బాగుండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నారా బాగా అవుతాం? ఏమైంది? ఏం తేడా వచ్చింది? ఏదో వచ్చింది. అప్పుడు ఏమనుకుంటాం, అసలు దోస్త్ అండి, క్లోజ్ అండి, ఏదో చెప్పుకుంటూ ఉండొచ్చు, నేనైనా మీరైనా ఎవరైనా. మరి ఏమైంది తర్వాత? పరిస్థితులు ఏమైనాయి? పరిస్థితులు బట్టి అందరూ కూడా మారిపోతా ఉన్నారు. పిల్లారా, మనుషులు విడిచిపెట్టేవారుగా ఉండొచ్చేమో. వదిలిపెట్టట్లా, నేను నిన్ను వదిలిపెట్టను, చివరిదాకా నీతోనే ఉంటాను అని అంటున్నారు. మరి ఎందుకు లెగితే బ్యాగ్ సర్దుకుంటున్నారు? ఏమంటే నేను వెళ్ళిపోతానులేండి, ఒక్కటే ఆప్షన్ ఇవ్వండి, వెళ్ళిపోతానంటే ఇంకెళ్ళిపోమని చెప్పండి, రావద్దని చెప్పండి. వద్దు అసలు, ఎందుకు వెళ్తారంటే ఇంకెళ్ళు, గొడవ ఎందుకు? బెదిరించడానికి కొంతమంది రకరకాల పనులు చేస్తుంటారు, బెదిరింపులు. నేను చచ్చిపోతా, ఎవరో చెప్తా ఉన్నారు, ఏదో చచ్చిపోయింది అని చెప్పి బీచ్ లోకి వెళ్ళిందంట, ఆత్మహత్య చేసుకుందాం. ఆ బీచ్ లో ఉన్న ఫోటోగ్రాఫర్లు 10 మంది ఎంతమందో వచ్చి ఆమెను రేప్ చేశారంట. చచ్చిపోవాలనుకున్నా, చచ్చిపోవాలంటే ఆ బీచ్ లో పోయి ఎంత జరగాల? అది వాక్యానికి విరుద్ధమైన పని, కరెక్ట్ అయిన పనులు కాదు. కానీ ఎందుకు చెప్తా అంటే మనుషుల యొక్క స్వభావాలు విడవను అని మనం అనుకున్నా గానీ నచ్చకపోతే విడిచిపెడతావు. పెళ్ళై ఎన్నో ఏళ్ళైన తర్వాత కూడా కొంతకాలమే తర్వాత ఆటోమేటిక్ అందరికి అవకాశం లేదులే, కానీ అవకాశం ఉంటే అంతమంది బుద్ధుల్లాగా మారిపోయే వాళ్ళం. నా బుద్ధులయ్యా బాబు, ఈ పరిస్థితుల్లో ఈ మనుషులు, ఎందుకంటే మాకు కుదరట్లేదండి, మాకు పడట్లేదండి, మాకు సఖ్యతగా ఉండడం లేదండి, ఇలాంటి రకరకాల పరిస్థితులు. దానికి ఆన్సర్ ఏంటి అంటే వాళ్ళ డెసిషన్ ఏంటంటే ఇంకా అవతలకి వెళ్ళిపోవడం. ఆ మాత్రానికి లోపలికి రావటం దేనికి? ప్రియమైన వాళ్ళ విడువను అంటున్నారు, కానీ అవసరాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి
ఈసారి వారంలో అసలు ఏం కొనుక్కరాదు, మిఠాయి కుట్లాగా చేస్తున్నారు అంతా. ఒక 2 గంటలకి ఎవరికి ఏం కాదు. నేను మందలించమనిపై మీరు ఒకటి వేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మనము విడువను అనేటువంటి మనుషులు, స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, ఇల్లేగా మేజర్గా బేసిక్గా నేను నీతోనే ఉంటా. ఎంతమంది ఉంటారు, ఎప్పటి వరకు ఉంటారు? నచ్చినంత వరకే ఎవడైనా, తర్వాత అందరూ వదిలిపెట్టేవాళ్ళే. పరిస్థితులు బాగోకపోతే అసలు నేను కన్నెత్తి కూడా చూడడం. మనం చెప్పుకున్నట్టుగా డబ్బులు లేకపోతే అసలు నువ్వు ఎవరికి చుట్టానివి కాదు. పరిస్థితులు అవి. కానీ దేవుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, నువ్వు వాటన్నిటికీ భిన్నంగా నీకు ఏమున్నా లేకపోయినా, నువ్వు పేదవాడివైనా, దరిద్రుడు అయినా, ధనవంతుడు అయినా, ధనవంతురాలువైనా, నేను నిన్ను విడువను అని ప్రశ్నిస్తున్నాను. ఆయన ఇవన్నీ చూసి నిన్ను ఇష్టపడలా, ఇవన్నీ చూసి నేను నీకు తోడుగా ఉంటానని చెప్పట్లా. మనల్ని మనల్నిగా ప్రేమించిన వాడు మన దేవుడు. మనల్ని మనల్నిగా ప్రేమించేవాళ్ళు, మనల్ని మనల్నిగా గౌరవించేవాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ మంది ఉంటారు. నా బస్ స్టాండ్లో అక్కడ కూర్చుంటే ఒక అతను వచ్చాడు. వచ్చి అట్టనే అంటాడు, నేను నాకు ముందు కూర్చోయి నాకు సెల్యూట్ చేస్తున్నాడు. ఏందా పొరపాటుని ఎవరు చూసి ఎవరు అనుకున్నారు అని. సార్ నేను గుర్తులేనా సార్ మీకు అన్నాడు. నాకు అసలు ఎప్పుడు చూసిన గుర్తు కూడా లేదండి. మీరు అప్పుడు పలానా చోట మీరు పలానా సీట్లో కూర్చొని వచ్చేసారు గుర్తుందా? నేను ఎప్పుడెప్పుడో పోలీస్ డిపార్ట్మెంట్లో పై రేంజ్లో అప్పుడు చేసింది. నాకు ఆ సీటు గుర్తుంది, నేనేం గుర్తులేడు. అప్పుడు నేను అక్కడ ఎంట్రన్స్లో నేను నిలబడేవాడిని. ఇప్పుడు ఎక్కడ సార్ తమరు? గవర్నమెంట్లో అండి. గవర్నమెంట్లో గుంటూరు ట్రాన్స్ఫర్ అయిందా అండి? ట్రాన్స్ఫర్ అయింది, మా చెల్లి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరు వచ్చాను. ఇంక అంటే వెళ్ళలేదే, ఉన్న విషయం మొత్తం చేస్తాము. అంటే ఇప్పుడు మీరేమీ ఇట్లా చేయట్లేదు. సరేలేండి అయితే ఇంకా మామూలు మాట్లాడుతున్నాడు. ఇంకా నాకు పెద్ద పని ఏముంది, వెనకయ్యే హోదాలు ఏమి లేవుగా. అక్కడ లోపలికి వచ్చి పలకరించడానికి కూడా అనుమతి ఉండేది కదా ఆయనకి. గేట్లో చూసి అంటమే లోపలికి రావడానికి కూడా లేదు. అంటే మనుషులు స్థాయిని బట్టి గౌరవిస్తారు, ప్రేమిస్తారు, కావాలంటే పట్టుకుంటారు, దానికంటే చాయిస్ని బట్టి విడిచిపెడతారు. ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ వచనం యొక్క పూర్తి తీవ్రత అర్థం కావాలి. ఏమీ లేవనుకో, పేద ఇంట్లో ఉందనుకో, దాదాపు ఎప్పట్లో గుడిసెలో ఉందనుకో, అందరూ పలకరిస్తారంట. మంచితనాన్ని బట్టి వచ్చే వాళ్ళు ఉంటారు. అది గుడిసెలో ఉన్నా వస్తారు, పట్టగట్టుకున్నా వస్తారు, అది వేరు. మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇది పెద్దరా వీళ్ళతో మనకి అవసరం, వీళ్ళ దగ్గర ఆస్తుందిరా, వీళ్ళతో మనకి అవసరం, కాబట్టి వాళ్ళతో బాగుండాలి. ఇది మనుషుల యొక్క తత్వం. సరే, అది ఎలా అయినా ఉండని వాళ్ళు ఏమైనా మన పరిస్థితులు బట్టి విడిచిపెడతారేమో, కానీ దేవుడైతే విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎంతో మంది భార్య భర్తలు విడిచిపెట్టేస్తున్నారు. కుదరట్లేదు, పొసగట్లేదు, సరే ఇంకేందో వాళ్ళ బాధలేందని పడతా ఉన్నారు. సింపుల్ అయిపోయింది. ఈరోజు చాలా సులభం అయిపోయింది. సుప్రీంకోర్టు కొత్త గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏం లేదంట అనుకుంటే, ఇంకా అంతకుముందు ప్రాసెస్ ఉండేది, లీగల్ ప్రాసెస్ ఉండి ఏ క్వశ్చన్ కూడా అవకాశం లేకుండా ఒకసారి ఆలోచించుకోండి అంటే, లేదండి ఇంకా అవసరం లేదండి అంటే, సరే ఒక 6 నెలలు ఇద్దరు ఒకే చోట ఉండండి, తర్వాత కూడా కుదరకపోతే అప్పుడు చూద్దామని ఒక చోట ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆప్షన్స్ ఏమీ లేవు. కుదరలేదా ఇంకా తీసేయి, దానికి పెద్ద టైం కూడా ఏమి లేదు. ఈ మధ్య రీసెంట్గా అమెండ్మెంట్ చేశారు. అంతకుముందు 1 సంవత్సరం కనీసం ఉండేది, ఇప్పుడు ఆ సంవత్సరం కూడా ఏమి లేదు. ఒక నెల రోజులకో మరి వారం రోజులకో పెట్టట్టున్నారు, గుర్తులేదు. చాలా షార్ట్ టైం పెట్టారు. ఇంకేం లేదు, వద్దంటే వద్దు, పలకట్లేదు నీతో, మా ఇంటికి రామాకులే అమ్మ, అలా అంత సింపుల్గా వేసేసాడు. ఏంటంటే మనుషుల వ్యక్తిత్వాలు పెరిగిపోయినాయి, ఆలోచనలు పెరిగిపోయినాయి. ఎవరంటే కొంతమంది మేము ఈ బాధలు తట్టుకోలేకపోతున్నామండి. అన్నీ ఉన్నాయి, సగం నిజాలు ఉన్నాయి, సగం సమస్యలు ఉన్నాయి, అన్నీ కూడా నిజమే. ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అన్నీ అంటే, మనుషులు ఎంత వరకు అంటే చెప్పలేము. ఇష్టమైతే నడుస్తారు పక్కన, లేకపోతే కలిసి వెళ్దా ఉన్నా కానీ కుదరదు, జరిగే పని కాదు. ఎందుకంటే మన రూట్ అసలు వేరు వేరు. విజాతి ధృవాలు అంటారు సైన్స్, సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయంట. ఒకటి విజాతి ధృవాలు అంట. ఈ జాతి వేరు, ఆ జాతి వేరు, అది అదుకోదు, అది ఇదే, అది అటు, అట్లా ఉంటారు అనమాట. 66 లాగా ఉండండి లేదా 33 లాగా ఉండండి.
ఉంటే 6 ఇటే ఉంటాయి, 3 లేదు ఇటు ఉంటాయి. అలా కాకుండా 36 లాగా ఉండదు, 3 ఇటు ఉంటుంది, 6 అటు ఉంటుంది. ఏమంటే మా ప్రతి వాళ్ళు కూడా అసలు ఇంట్రెస్ట్ లేదంటున్నారు, మూడు లేదంటున్నారు, నాకు మనసు లేదంటున్నారు, ఏంటో చెప్తున్నారు. ఒకవేళ అనుకున్నప్పుడు ఇవన్నీ కాదు, మనం అలా కలిసి ముందుకెళ్ళాలి. అందరూ కూడా విడిచిపెట్టే వాళ్ళే సొసైటీలో ఎక్కువ అవుతున్నారు. స్నేహితులు వదిలిపెడుతున్నారు నీ పరిస్థితిని బట్టి. బంధువులు కూడా అంతే. మా బంధువులు అసలు ఎవరికి నాకు పెద్ద టచ్ లేవు. గట్టిగా 10-20 మంది కూడా టచ్లో లేరు. ఉండటానికి పిలిస్తే గట్టి ఒక 1000 మంది గ్యారంటీ వస్తారు ఈజీగా, సహజంగా వచ్చేస్తారు అంతే. ఈ టైప్ అది కూడా అందరినీ పలకరిస్తాయి. ఇప్పుడు ఊరు వెళ్తాయి అందరినీ, ఇంకా ఒక పని అనమాట, అదేం లేదు, లైన్లు వెళ్తా ఉంటాయి. బాబాయ్ వస్తా ఏంటంటే ఉంటాయి. కొంతమంది ఎప్పుడు వచ్చావే అంటారు, కొంతమంది ఎప్పుడు వెళ్తున్నావు అంటారు. ఏం చెప్తా ఇప్పుడే వచ్చా అని తిరిగి ఇంగిటి వెళ్ళిపోవటం, ఇంకంతే. అదే రావటం, అదే పోవటం, అదే హాయ్, అదే బాయ్. వాళ్ళు మనల్ని పిలిచేది లేదు, మనం వాళ్ళని పిలిచేది లేదు. కనపడితే పలకరించుకుంటాం అంతవరకే. కానీ కొంతమంది అలా కాదు, ఇంకా అమ్మ మా మనవాడిది ఇప్పుడు పెళ్లి చేయాలి, మా మనవాడిది ఇప్పుడు పెళ్లి చేయాలి కాబట్టి అందరినీ పిలవాలి. ఇందా చెప్పాక బంధువులతో దూరంగా ఉండడమే కరెక్ట్ అయినదే కాదు. నేను చెప్పే ఉద్దేశం అది కాదు. మనుషులు మనల్ని ఎలా విడిచిపెడతారో చెప్తున్నా. స్థితిగతులను బట్టి మనుషులు దూరం పెడతారు, కుటుంబ సభ్యులు దూరం పెడతారు, స్నేహితులు దూరం పెడతారు, డబ్బును బట్టి హోదాన్ని బట్టి. కానీ దేవుడు అలా కాదు. మాటి మాటికి మరలా ఇది 5 నిమిషాలు చెప్పే మాటే కానీ నేను గంట ఎందుకు చెప్తున్నా అంటే, నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరంలో మా దేవుడు మమ్మను విడిచిపెట్టాడు. నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెట్టవచ్చు కానీ దేవుడు విడిచిపెట్టాడు. తోడుగా ఉండేటువంటి దేవుడు. మోషే చనిపోయిన తర్వాత యోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజాన్ని నడిపించడానికి మోషే తర్వాత దినేష్, మోషే తర్వాత నాయకుడు ఎవరు ఇశ్రాయేలీలకి? యెహోషువకి లీడర్షిప్ ఎవరు ఇచ్చారంటే దేవుడు మోషే సజీవుగా ఉండగానే ఇచ్చాడు. యెహోషువ ఏం చేస్తాడంటే ఆలోచిస్తున్నాడు, భయపడుతున్నాడు, ఈ సమాజాన్ని నేను ఎలా నడిపించగలను అని. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. 5వ వచనంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు చూసినట్లయితే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఇది దేవుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనంలో దేవుడు ఆయనతో మాట్లాడిన మాట. ఏమన్నాడంటే, మోషేకి ఎలా తోడుగా ఉన్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటా. నేను నిన్ను విడువను, ఎడబాయును, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటా. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. మోషే లేడు కదా అనుకున్నారు అందరూ. మోషే లేడు కదా, మరి యెహోషువ నాయకత్వంలో ఎలా జరిగిద్దో అని జనాలు అనుకుంటున్నారు. యెహోషువ కూడా అలాగే అనుకుంటున్నాడు. మోషే లేడు కదా, ఆయన ఉంటే ఎలా ఉంటే కొంతమంది అట్లా అంటుంటారు. కొన్నాళ్ళు చూడరు. నేను ఆ ఊరేళ్ళు దినేష్ని పెట్టి ఒక అరగంట చెప్పాను అనుకో, ఉన్న వాటి నుండి మనం నేర్చుకోవాలి అంతేగాని ఆయన ఉంటేనా, లేనివాడు ఆడ నుండి వచ్చాడు. ఉన్న దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ఆయన చనిపోయిన తర్వాత యెహోషువని బట్టి దేవుడు, మోషే ఇక్కడ ముఖ్యం కాదు, యెహోషువ ముఖ్యం కాదు. నడిపించేది ఎవరు? మోషేనా యెహోషువనా? ఐగుప్తు దేశాన్ని పట్టుకొచ్చింది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? మోషేనా? ఎవరిదాన్ని పాయలు చేసింది? యెహోషువనా? కోట గోడలు వెళ్ళి పునాదులు లేపింది ఎవరు? ఎవరైనా జేసీబీ వేసుకొని వచ్చి వెళ్ళి లోపల నుంచి ఏమైనా సీక్రెట్గా ఆపరేషన్ ఏమైనా చేశారా? ఇవన్నీ దేవుడు చేశాడు. నీ జీవితంలో ఒకవేళ మనుషులు ఉన్నా లేకపోయినా నువ్వు గమనించి నీ గమనం దేని మీద పెట్టాలి? దేవుడి మీద పెట్టాలి. దేవుడు శాశ్వత కాలం ఉండేవాడు. మనుషులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మారొచ్చు, లేదా అసలు లేకపోవచ్చు, భూమి మీదే ఉండకపోవచ్చు. నీ గమనం దేవుడి మీద పెడితే నీ దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నిన్ను విడువడు, ఎడబాడు. ఈ మాట పాత నిబంధనలో చాలా సార్లు ఉంది. మోషేనే చాలాసార్లు అంటాడు, మన దేవుడు గొప్పతనం తెలుసు కదా, ఆయన మనల్ని విడిచిపెట్టలేదు.
చాలాసార్లు అంటాడు, మీ దేవుడు మన దేవుడు మిమ్మల్ని విడవడు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు బలవంతులై ఉండండి, మీరు దిగులు పడొద్దు, మన దేవుడు ఉన్నాడు అని. ఈ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా గుర్తుపెట్టుకోవాలి, నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు. అలా అనాథలుగా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఎబ్రీ పత్రికలో చూడండి ఒక మాట రాయబడింది. ఎబ్రీ పత్రికలో కూడా చూస్తే 13వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ఒకసారి అందరు తీయండి. కొత్త నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథం పేజీ నంబర్ 209, కొత్త నిబంధనలో 209వ పేజీలో ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. ఏమన్నాడంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో ఏముండాలి? సాటిస్ఫాక్షన్, తృప్తి ఉండాలి. అన్యులకు తృప్తి ఉండదు, కానీ విశ్వాసులమైన మనకి తృప్తి ఉండాలి. దేన్ని బట్టి తృప్తి కలిగి ఉండమంటున్నాడు? మీకు కలిగిన వాటితో తృప్తి పొంది సాటిస్ఫై అవు. కొంతమంది సాటిస్ఫై అవ్వరు. ఒకటి ఎర్న్ చేయడం వేరు, సంపాదించడం వేరు, విజన్ కలిగి ఉండడం వేరు, ఇంకోటి ఏదైనా కలిగి ఉండాలనుకోవడం వేరు. కానీ నీకు ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉండాలి. బతికినంతకాలం తిట్టుకుంటా ఉండమాట, నా కర్మగాలి ఈ దరిద్రం తగలబెట్టి. కొంతమంది వర్షన్ అంతే, ఏం చేస్తావు, నా కర్మమ్మా, ఇది దొరికాడమ్మా, ఏందమ్మా, ఏం తక్కువైందమ్మా, ఏముంది, ఎప్పుడు చూసినా ఇదే ఇది అభివృద్ధి లేదు, ఏం లేదు, ఏం చేయాలి, ఏమిల్లో ఏమో సరిపోవట్లేదు, ఏం చేయాలి? ఒక్కసారి రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో 4 రోజులు పోయి రావాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో 1 రోజు ఉండి రావాలి. సాయంత్రం ఆ తర్వాత పనులన్నీ, ఇంట్లో పనులన్నీ ముగించుకొని 7ంటికో 8ంటికి వెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్కి. 1 రోజు ఆడ నిద్ర చేసిరండి. ఆడ నిద్ర చేసినా మీకు బుద్ధి జ్ఞానం రాదు మనకి ఎవరికి. ఆడ రోజు నిద్ర చేసి వస్తే చాలు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 1 రోజు నిద్ర చేసిరండి. అన్ని వార్డులు అలా తిరగండి, సరదా నిద్రపోవద్దు, అన్ని తిరగండి, అందరినీ పలకరించండి. స్పెషల్ వార్డులు కొన్ని ఉన్నాయి, వెళ్ళేటప్పుడు చెబితే నెంబర్లు చెబుతా, కొన్ని ఉంటాయి. ఆడికి వెళ్ళి వస్తే ఇంకా బాగుంటది, జీవితం ఏంటో అర్థం అవుతుంది. సాటిస్ఫాక్షన్, సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, అసలు ఇల్లు లేకుండా ఎంతమంది బాధపడుతున్నారు. దేవుడు నాకు ఈ వసతులు ఇచ్చాడు, ఎంతమంది ఈ వసతి లేక బాధపడుతున్నారు. ఏమో ఎప్పటి నుండో తెమ్మంటున్నాడు, ఏసీ తెత్తనాడా వాళ్ళు చూడు, పక్కన తినేసిన చూడు 2 ఏసీలు పెట్టుకున్నారు. ఈ పనికి మారిన పోలిక మాత్రం కొంతమందికి అసలు కాదు. వాళ్ళు చూడు, వాళ్ళ ఇల్లు చూడు ఎలా ఉందో, వాళ్ళు చూడు అలా సంపాదించారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఇలా ఉన్నాం. పైసా పనికొస్తావా? పైసా పని మనం చేస్తామా? కష్టపడి సంపాదించుకుంటే ఎవరైనా బాగుంటారు. దాన్ని బట్టి ఎదుటి వాళ్ళ మీద మనం ఎందుకు అలా ఫీల్ అవ్వాలి? మనకు అవసరమైంది, నీకు కావాలా, ఇది ఒళ్ళొంచి పని చేయి, కష్టపడు, ప్రార్థన చేయి, నీ కష్టాన్ని ఆశీర్వదిస్తుంటాడు. ఎంత కష్టపడుతున్నారు పని చేసే వాళ్ళు ఆలోచన చేయండి. మన వాళ్ళందరూ, పిల్లలందరూ బయటకు వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు. ఆడ వెళ్ళి కూర్చుంటారు కొంతమంది పని కోసం. ఎవడు వస్తాడో తెలియదు, పిలుస్తాడో తెలియదు, పిలవడో తెలియదు, ఇంకా ఆడ కూర్చోవడమే. 10 నిమిషాలు ఆడ కూర్చోమంటే నాకు అసలు ఉండదు, దానికన్నా చచ్చిపోవడం మేలు అనిపించింది. వెయిట్ ఓవర్ ఎవడో వస్తాడు, మెదలకుండా కూర్చోవాలంటే అసలు జరిగే పని కాదు. ఏం పని చేయకుండా కూర్చోవాలంటే జరిగే పని కాదు. నాకైతే కష్టమైన పని. వెయిట్ చేయాలి, ఎప్పుడు పని వస్తుందో తెలియదు. పని ఉంటుంది కొంతమందికి, పొద్దున్న నుంచి ఇక పని ఉంటూనే ఉంటుంది, చేస్తూనే ఉండాలి, హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు, కష్టపడుతున్నారు, అందువల్ల అలా ఉండగలుగుతున్నారు. ఈజీగా ఏది రాదు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మనకు కలిగిన వాటిలో ఏం చేయాలట? సంతృప్తి కలిగి ఉండాలి. ధనాపేక్ష వద్దు. డబ్బులే పరమ అవధి కాదు, అది శాశ్వతము కాదు. ద లాస్ట్ అండ్ లీస్ట్ మనిషి జీవితంలో కళ్ళు తెరిచి చూస్తే అది నీ కాళ్ళ కింద ఉండేది మాత్రమే, అది కాదు విలువ. అది అవసరమే కానీ అదే మొత్తం కాదు, అది అవసరమే కానీ అదే జీవితం కాదు.
అది ఎంతవరకు అంతవరకే. సాటిస్ఫాక్షన్ ఉండాలి, సంతృప్తి. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను సంతోషంగానే ఉన్నాం. పర్వాలేదండి, దేవుడు ఇచ్చింది మాకు సరిపోతుంది, బాగుంది. ఒకవేళ నీకు నెక్స్ట్ ఇయర్కి లేదేమో, అప్పటికి ఇస్తాడుగా దేవుడు. ఇవ్వడా? ఇస్తాడు. విశ్వాసంతో ఉంటే ఇస్తాడు, అన్నీ చేస్తాడు. మనకి సంతృప్తి కావాలి. ఇంకేం తక్కువ అడుగు దేవుణ్ణి. మీకేది ఇష్టమో అది అడుగుడి, నేను ఇస్తానని చెప్పాను. అడగండి, ఏదైనా ఇస్తాను. సంతృప్తి కలిగిన వారమై ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి. ఇంకో మాట కూడా యాడ్ చేశాడు దాంట్లోనే, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎనబాయను అని ఆయనే చెప్పాను కదా. ఎవరైనా నిన్ను విడువను అని ఎవరన్నా చెబితే నమ్ముతామా? నేను నీతోనే ఉంటానులే అని ఎవరన్నా అంటే నిజమైనా అది? నేను ఎప్పుడు నీతో ఉంటానా? ఎవరైనా లోకంలో ఎవరైనా ఉంటారా? ఎవరి వల్ల జరిగే పనే కాదు, ఎవరి వల్ల కాదు. కొంతమంది ఇంట్లో ఉండే టైమే తక్కువ. పొద్దున అందరూ జెంట్స్ అందరూ దాదాపు ఎంత టైం ఉంటారు? ఉదయం ఎట్లా కాదనుకున్నా 10ంటికల్లా బయటికి వెళ్ళిపోవాలిగా. 10ంటికి వెళ్ళిపోయి మరలా ఎప్పుడు వచ్చేది? ఎప్పుడు వచ్చాడు మీ డాడీ? 10ంటికి వెళ్ళిపోతే 7ంటికి, అంటే కనీసం దాదాపు ఎన్ని గంటలు? దాదాపు ప్రతి ఒక్కళ్ళు 8 గంటల నుంచి 9 గంటలు ఖచ్చితంగా పనిచేయాలి. బయటికి వెళ్ళాలి. ఆ తర్వాత వెళ్ళి అక్కడ ఉంటాడు. ఆ ఇంటి దగ్గర ఏదో చిన్న ఇష్యూ అయింది అని వచ్చేస్తాడు. నమ్మటే చిన్న చిన్న అటన్నిటికి కూడా, అబ్బా నాకు కాళ్ళు నొప్పి పడుతుంది, ఏళ్ళు నొప్పి పడుతుంది, తల నొప్పి పడుతుంది, అమ్మమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారా? కొంతమంది అసలు చిన్నటికి కూడా అంతే. ఏంటంటే చిన్నదే ఏదో 2 అడుగులు వేసో టాబ్లెట్ తెచ్చుకో. అది కూడా మనం చెప్పాక కొట్టు దగ్గరికి వెళ్ళి షాంపూ కూడా తెచ్చుకోకూడదు. మనం అమ్మ మన పిల్లలు అమ్మ బయటకు పోకూడదు. అమ్మ ఆడపిల్లలు అసలు బయటకు పోకూడదమ్మా, జాగ్రత్తమ్మ. మనము దేవుని వాక్యాన్ని బట్టి నడవాలి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. మనుషులు ఎవరైనా విడవచ్చు, ఎడబాయవచ్చు, కానీ ప్రభు మాత్రం విడువడు, ఎడబాయడు. చెప్పాడుగా అని ఇక్కడ బాగా రాయబడింది. ఈ మాట ఎక్కడది? ఇప్పుడు ఎబ్రీ 13లో చదివామే. ఈ మాట ఎక్కడది? యెహోషువ గ్రంథంలో మాట అదే ఇక్కడ రాసి పెట్టాడు. ప్రభు చెప్పాడు కదా అంటాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక మాట ఈ సంవత్సరం అంతా చెవుల్లో మాగిపోవాలి. ఏంటది? ప్రభువు నన్ను విడువాడు. ఎవరన్నా పక్కన అన్నా కానీ అన్నీ చెప్పండి, ప్రభు నిన్ను విడువాడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నిన్ను విడువను, ఎడబాయను. విడవటమే కాదు, ఎడబాయడు. ఎప్పుడు నీతో ఉంటాడు, ఎప్పుడు నీతో ఉంటాడు. అన్నట్టుగానే ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. వాళ్ళతో ఎండింగ్ లో చివరిలో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో సదాకాలం నేను మీతో ఫినిష్ అయింది. సదాకాలం నేను మీతో కూడా ఉందును, ఉంటాను, ఉండువాడను, ఉండేదను, ఉందును. మత్తయి సువార్త 28 తీయండి. ఆ ఒక్క అక్షరం చాలు మొత్తం. ఉంటాను ఉన్నాను అయితే ఉన్నా ఆల్రెడీ. సరే, ఎందుకైనా మంచిది. ఎందుకు మీకు అన్ని డౌట్లు, అనుమానాలు? మత్తయి సువార్త 28:20 చివరి లైన్, ఇదిగో ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఆల్రెడీ మీతోనే ఉన్నాను రా బాబు నేను అంటున్నాడు. నేను మీతోనే ఉన్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకానికి వెళ్తున్నాడు. కానీ వాళ్ళతో ఏమంటున్నాడు? ఇది నమ్మే మాటేనా? ఆయన పరలోకానికి వెళ్తా ఏం చెప్తున్నాడు? మీతోనే ఉన్నాను నేను అంటున్నాడు. ఉన్నట్టా లేనట్ట? ఉన్నాడా? ఉన్నాడు. కాబట్టే కంటిన్యూస్ అపోస్తుల కార్యాలు చదివితే ఉన్నాడు. కాబట్టే దేవాలయం దగ్గర ఉన్న ఆ పుట్టుకతో పుట్టి వాడిని యేసు నామమున లే. పేదలకు అంత పవర్ ఉందండి, పేదలకు అంత పవర్ ఉంది ఆయనకి. చిన్న పిల్ల వచ్చాడు, నువ్వు యేసయ్య అమ్ముతున్నావు కదా అంటే, అమ్మతో నేను అసలు ఎప్పుడు లేను అన్నాడు. ఆయన దగ్గర ఏం పవర్ ఉంటుంది?
చిన్న చిన్నవాడికి భయపడేవాడు, దుడుకు స్వభావం, ఎన్నో బలహీనతలు ఆయనకు ఉన్నాయి. ఆయన సాధారణమైన మనిషి, కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి. పేతురు నడుచుకుంటూ వెళ్తుండగా ఆయన నీడపడి కూడా చాలా మంది స్వస్థత పొందారు. ఎందుకంటే పేతురుతో ఉన్నవాడు గొప్పవాడు. అందుకే పౌలు అంటాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎక్కడున్నాడు ప్రభు ఆయన పౌలు గారికి? ఎక్కడున్నాడు? నాతో అన్నా ఆయన